మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3 సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఫలానిది చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఆశ పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం. ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా, ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు వంచల్ని, బాబు మోసాలని భరించలేక కదా, చంద్రబాబు నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులన్నీ దేవుడు దయతో మనం కేవలం ఈ 57 నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో, ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ 4 మాటలతో వివరిస్తాను. ఆ పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి, ప్రతి రైతన్నకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ 57 నెలల్లో కని విని ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం, ప్రతి రైతన్న మనసులో నిలిచాం, ప్రతి అవ్వాతాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం, చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం. ఈ విప్లవాత్మక అడుగులు
ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఎంత అవసరమో